Good morning, everyone. I am Sarala, lecturer in Computer Science Department, Sir CRR Degree College for Women, Elur. Today, I am going to start topic Graph Traversing Technique, BFS, which is also a very important topic in graphs. Coming to the graph traversal, graph traversing is a technique used for searching a vertex in a graph. సో గ్రాఫ్ ట్రావర్సింగ్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము అంటే టు సర్చ్ వర్టెక్స్ ఇన్ ఏ గ్రాఫ్. మనం తీసుకున్న గ్రాఫ్లో ప్రతి వర్టెక్స్ని సర్చ్ చేయటం కోసం గ్రాఫ్ ట్రావర్సింగ్ టెక్నిక్స్ని యూజ్ చేస్తాం. ద గ్రాఫ్ ట్రావర్సింగ్ ఆల్సో యూజ్డ్ టు డిసైడ్ ద ఆర్డర్ ఆఫ్ వర్టిసెస్ ఈజ్ విజిటెడ్ ఇన్ ద సర్చ్ ప్రాసెస్. మనం ఒక గ్రాఫ్లో ఏ వర్టెక్స్ నుంచి ఏ వర్టెక్స్కి విజిట్ చేయాలి అనే ఆర్డర్ కూడా మనకి గ్రాఫ్ ట్రావర్సల్ టెక్నిక్ నుంచి మనం కరెక్ట్గా చేయొచ్చు. అంటే ఒక ట్రావర్సింగ్ టెక్నిక్ ఏం డిసైడ్ చేస్తుంది అంటే ఆర్డర్ ఆఫ్ వర్టిసెస్ విజిటింగ్. ఒక వర్టెక్స్ నుంచి ఇంకో వర్టెక్స్కి విజిట్ చేసే ఆర్డర్ని కూడా మనం గ్రాఫ్ ట్రావర్సింగ్ టెక్నిక్ నుంచి ఈజీగా చేయొచ్చు అని చెప్తాం. సో ఈ గ్రాఫ్ ట్రావర్సింగ్ ఫైండ్స్ ద ఎడ్జెస్ టు బి యూజ్డ్ ఇన్ సర్చింగ్ ప్రాసెస్ without creating loops. That means using graph traversal we visit all the vertices of the graph without getting into loop path. సో ఈ గ్రాఫ్ ట్రావర్సింగ్ ని యూజ్ చేయటం వల్ల గ్రాఫ్ లో మనకి ఏముంటాయి, నెంబర్ ఆఫ్ వర్టిసెస్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఉంటాయి. సో ఒక వర్టెక్స్ నుంచి ఇంకో వర్టెక్స్ కి మనం మూవ్ అవటానికి త్రూ ఎడ్జెస్ ద్వారా మూవ్ అవుతాం. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే ఒక వర్టెక్స్ నుంచి గ్రాఫ్ లో ఉన్న ఒక స్టార్టింగ్ వర్టెక్స్ నుంచి ఎండింగ్ వర్టెక్స్ కి వెళ్ళాలంటే నెంబర్ ఆఫ్ పాత్స్ ఉంటాయి, అవునా? సో ఈ ట్రావర్సల్ ని యూజ్ చేయటం వల్ల అన్ని పాత్స్ లేకుండా, అంటే లూపింగ్ పాత్స్ అనేవి లేకుండా సింగిల్ పాత్ తో మనం అన్ని వర్టెక్స్ ని విజిట్ చేసే ఫెసిలిటీ మనకి గ్రాఫ్ ట్రావర్సింగ్ టెక్నిక్స్ ప్రొవైడ్ చేస్తాయి. ఓకే, సో దీనిలో ఎన్ని వేస్ ఉంటాయి అంటే 2 వేస్ ఉంటాయి. గ్రాఫ్ ట్రావర్సింగ్ టెక్నిక్స్ లో 2 వేస్ ఉంటాయి, డిఎఫ్ఎస్, బిఎఫ్ఎస్. డెప్త్ ఫస్ట్ సర్చ్, బర్త్ ఫస్ట్ సర్చ్. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో నేను డెప్త్ ఫస్ట్ సర్చ్ గురించి చెప్పాను, అలాగే ట్రావర్సింగ్ గురించి క్లియర్గా చెప్పాను. ట్రావర్సింగ్ అన్నా సర్చింగ్ అన్నా ఒకటే అని కూడా చెప్పాను. గ్రాఫ్ ట్రావర్సింగ్ టెక్నిక్స్ ఆర్ గ్రాఫ్ సర్చింగ్ టెక్నిక్స్ అని అడిగితే మీరు ఈ రెండు రాయాలి. ట్రావర్సింగ్ టెక్నిక్స్ అని అడిగితే 2 డిఎఫ్ఎస్ అండ్ బిఎఫ్ఎస్ రెండు రాయాలి. అలా కాకుండా ఓన్లీ డిఎఫ్ఎస్ బిఎఫ్ఎస్ అని అడిగితే డెప్త్ ఫస్ట్ సర్చ్ రాయాలి, బర్త్ ఫస్ట్ సర్చ్ రాయాలి. సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఈ 2 క్వశ్చన్స్ చాలా పర్ఫెక్ట్ గా చదవాలి. మీకు గ్రాఫ్స్ లో ఉన్నవే 6 క్వశ్చన్స్, 6 క్వశ్చన్స్ లో ఈ 2 చాలా చాలా ఇంపార్టెంట్. సో కమింగ్ టు ద బర్త్ ఫస్ట్ సర్చ్ చూడండమ్మా. బర్త్ ఫస్ట్ సర్చ్ అంటే ఏంటంటే బర్త్ ఫస్ట్ సర్చ్ BFS traversal of a graph produce a spanning tree as final result. ఇందాక DFS ని యూజ్ చేసినా BFS ని యూజ్ చేసినా మనకి ఫైనల్ గా వచ్చే రిజల్ట్ ఏంటి అంటే స్పానింగ్ ట్రీనే వస్తుంది. సో దాంట్లో DFS టెక్నిక్ ని ఫాలో అవుతాం. DFS ఏ టెక్నిక్ అంటే స్టాక్ ని ఫాలో అవుతుంది. BFS లో ఏం ఫాలో అవుతుంది అంటే క్యూ డేటా స్ట్రక్చర్ స్ట్రాటజీని ఫాలో అయ్యి మనం వర్టిసెస్ ని విజిట్ చేస్తాము అని చెప్తాడు. స్పానింగ్ ట్రీ ఈజ్ ఏ గ్రాఫ్ వితౌట్ లూప్స్. స్పానింగ్ ట్రీ అంటే ఏంటి అంటే వన్ ఆఫ్ ద గ్రాఫే, బట్ ఏముండవు అంటే లూప్స్ అనేవి ఉండవు. అంటే ఒక వర్టెక్స్ నుంచి అనదర్ వర్టెక్స్ కి విజిట్ చేయటానికి మనకి 1 వేనే ఉంటుంది తప్ప నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ అనేవి ఉండవు అని చెప్తారు. ఆర్ నెంబర్ ఆఫ్ పాత్స్ అనేవి ఉండవు. We use queues data structures with maximum size of total number of vertices in a graph to implement BFS traversal. సో ఇక్కడ BFS traversal ని మనం ఇంప్లిమెంట్ చేయటం కోసం మనం ఏం యూజ్ చేస్తాము అంటే క్యూ డేటా స్ట్రక్చర్ని యూజ్ చేస్తాము. ఎందుకు అంటే మాక్సిమం సైజ్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ వర్టిసెస్ ఇన్ ఏ గ్రాఫ్, ఒక గ్రాఫ్లో ఉన్న మాక్సిమం సైజ్ వర్టిసెస్ అన్నిటినీ విజిట్ చేయటానికి అన్ని వర్టెక్స్ని గ్రాఫ్లో విజిట్ చేసి ఇంప్లిమెంట్ చేయటానికి బిఎఫ్ఎస్ ట్రావర్సల్స్ని ఇంప్లిమెంట్ చేయటం కోసం మనం ఏ స్ట్రాటజీని ఫాలో అవుతాము అంటే క్యూ స్ట్రాటజీని ఫాలో అవుతాము. ఓకే, we use the following steps to implement BFS traversal. BFS traversal ని ఇంప్లిమెంట్ చేయటానికి మనకి చూడండి స్టెప్స్ చూడండి. ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే డిఫైన్ ఏ క్యూ ఆఫ్ సైజ్ టోటల్ నెంబర్ ఆఫ్ వర్టిసెస్ ఇన్ ఏ గ్రాఫ్. సో ఫస్ట్ ఏం చేయాలి, క్యూని డిఫైన్ చేసుకోవాలి. ఎంత సైజ్ తో డిఫైన్ చేసుకుంటాము, గ్రాఫ్ లో ఎన్ని వర్టెక్స్ ఉన్నాయో అంత సైజ్ తో నేను క్యూని డిఫైన్ చేసుకుంటాను. ఓకే,
Next, select any vertex as starting point for traversal. సో ఫస్ట్ దానిలో లాగే దీనిలో కూడా ఏ వర్టెక్స్ నైనా నేను సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకు? స్టార్టింగ్ పాయింట్ ట్రావర్సల్ చేయటం కోసం, ట్రావర్సింగ్ చేయటం కోసం, స్టార్ట్ చేయటం కోసం ఏదో ఒక వర్టెక్స్ ని స్టార్టింగ్ పాయింట్ గా నేను పెట్టుకుంటాను, సెలెక్ట్ చేసుకుంటాను. విజిట్ దట్ వర్టెక్స్ అండ్ ఇన్సర్ట్ ఇట్ ఇన్ టు ద క్యూ. సో ఆ వర్టెక్స్ ని విజిట్ చేయగానే నేను ఆ వర్టెక్స్ ని ఏం చేయాలి? క్యూలోకి ఇన్సర్ట్ చేయాలి. Visit all the non-visited adjacency vertex of the vertex which is at front of the queue and insert them into the queue. సో నెక్స్ట్ ఏం చేయాలి? ఎప్పుడైతే ఒక వర్టెక్స్ ని నేను విజిట్ చేశానో ఆ వర్టెక్స్ కు ఉన్న ఎడ్జసెన్సీస్ చూసుకోవాలి. ఆ వర్టెక్స్ కి ఏమేమి ఎడ్జసెన్సీస్ ఉన్నాయో చూసుకుని దాంట్లో అన్విజిటెడ్ వర్టెక్స్ ని నేను ఏం చేసుకోవాలి అంటే క్యూలోకి ఇన్సర్ట్ చేసుకోవాలి అని చెప్తాం. ఓకే, నెక్స్ట్, వెన్ దెర్ ఈస్ నో న్యూ వర్టెక్స్ టు బి విజిటెడ్ ఫ్రమ్ ద వర్టెక్స్. సో ఉంటే కనుక కొత్త వర్టెక్స్, న్యూ వర్టెక్స్ ఉంటే కనుక దాన్ని విజిట్ చేసి దాన్ని క్యూలో రాసేసుకుంటాను నేను. ఒకవేళ నాకు నో వర్టెక్సెస్ లేవు, కొత్త అంటే విజిట్ చేయాల్సిన వర్టెక్స్ లేవు ఆ వర్టెక్స్ నుంచి, అప్పుడు ఏం చేయాలి అంటే వెన్ దెర్ ఈస్ నో న్యూ vertex to be visited from the vertex which is at front of the queue. queue లో ఫ్రంట్ లో ఉన్న వర్టెక్స్ కి విజిటెడ్ వర్టెక్స్ లేకపోతే కనుక దెన్ డిలీట్ దట్ వర్టెక్స్. సో నేను ఏం చేస్తాను అంటే ఎప్పుడైతే లేదో అప్పుడు ఆ వర్టెక్స్ ఏం చేస్తాను అంటే డిలీట్ చేస్తాను అని చెప్తాను. రిపీట్ స్టెప్ 3 and 4 until క్యూ బికమ్స్ ఎంటీ. క్యూ ఎంటీ అయ్యే వరకు ఏం చేస్తాను అంటే ఈ 3 and 4 స్టెప్స్ ని రిపీట్ చేస్తూ ఉంటారు. వెన్ క్యూ బికమ్ ఎంటీ, ఎప్పుడైతే క్యూ ఎంటీ అయిపోయిందో దెన్ ప్రొడ్యూస్ ఫైనల్ స్పానింగ్ ట్రీ బై రిమూవింగ్ అన్యూజ్డ్ ఎడ్జెస్ ఫ్రమ్ ద గ్రాఫ్. గ్రాఫ్ లో అన్యూజ్డ్ ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో వాటిని రిమూవ్ చేసి యూజ్ అయ్యే ఎడ్జెస్ తో నాకు స్పానింగ్ ట్రీ అనేది ఫామ్ అవుతుంది అని చెప్తాడు. సో ఇప్పుడు నేను చెప్పిన స్టెప్స్ ని ఇంప్లిమెంట్ చేస్తూ ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. సో ఎగ్జాంపుల్ కన్సిడర్ సేమ్ ఇందాక డిఎఫ్ఎస్ కి తీసుకున్న ఎగ్జాంపులే ఇక్కడ తీసుకున్నాను. సేమ్ ఎన్ని వర్టెక్సెస్ ఉన్నాయి అంటే 7 వర్టిసెస్ ఉన్నాయి. ABCDEFG 7 వర్టిసెస్ ఉన్నాయి, 11 ఎడ్జెస్ ఉన్నట్టున్నాయి. సో వీటిలో ఇప్పుడు మనం ఏంటి అంటే మినిమం ఎడ్జెస్ వచ్చేటట్టు, అంటే మనం ప్రతి వర్టెక్స్ ని విజిట్ చేస్తూ లూప్స్ అనేవి ఫామ్ అవ్వకుండా నాకు స్పానింగ్ ట్రీ ఫామ్ అయ్యేటట్టు మనం ఇప్పుడు బిఎఫ్ఎస్ తో ట్రావర్సల్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఏదో ఒక వర్టెక్స్ ని విజిట్ చేయొచ్చు కాబట్టి నేను ఏ అనే వర్టెక్స్ ని విజిట్ చేస్తున్నాను. చూడండి, సెలెక్ట్ ద వర్టెక్స్ ఏ as స్టార్టింగ్ పాయింట్, విజిట్ ఏని విజిట్ చేశాను కాబట్టి ఏం చేయాలి? క్యూలోకి ఇన్సర్ట్ చేసుకోవాలి. క్యూలోకి ఏని రైట్ చేశాను. చూడండి, ఇన్సర్ట్ ఏ ఇంటూ ద క్యూ. నెక్స్ట్ ఏ నుంచి నేను నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? దీనికి ఉన్న ఎడ్జసెన్సీస్ లో ఏదో ఒక దాన్ని విజిట్ చేయాలి. నాకు ఏమేమి ఎడ్జసెన్స్ ఉన్నాయి? ఏకి బి ఉంది, ఈ ఉంది, డి ఉంది. సో నేను ఏదో ఒక దాన్ని విజిట్ చేయొచ్చు. సో నెక్స్ట్ చూడండి, ఏబిసి. సో ఇప్పుడు ఇట్లో విజిట్ ఆల్ ఎడ్జసెన్సీ వర్టెసెస్ ఆఫ్ ఏ విచ్ ఆర్ నాట్ విజిటెడ్. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే ఏవైతే ఇందాకేమో ఒకటి విజిట్ అవుతాము అని చెప్తా, ఇక్కడ మనం క్యూలో కాబట్టి ఏకి ఏమైతే విజిటెడ్ ఎడ్జసెన్సీస్ ఉన్నాయో వాటన్నిటిని చూసుకుని వాటన్నిటిని ఏం చేయమంటున్నాడు? విజిట్ చేసేయమంటున్నాడు. చూడండి, విజిట్ ఆల్ ఎడ్జసెంట్ వర్టెసెస్ ఆఫ్ ఏ విచ్ ఆర్ నాట్ విజిటెడ్. సో ఇప్పుడు నేను చెక్ చేసుకున్నా ఏమేమి ఉన్నాయి? బి, ఈ, డి 3 ఉన్నాయి, అవునా? సో ఇన్సర్ట్ న్యూలీ విజిటెడ్ వర్టిసెస్ ఇంటూ ద క్యూ అండ్ డిలీట్ ఏ ఫ్రమ్ ద క్యూ. సో ఇక్కడ ఎప్పుడైతే నేను ఈ వర్టెక్స్ ఏ నుంచి ఉన్నాయో ఆ వాటన్నిటిని విజిట్ చేసేయమన్నాడు. సో ఆ వాటన్నిటిని క్యూలో రాసేసాను. చూడండి, డిఈబి. ఎప్పుడైతే నువ్వు వీటిని విజిట్ చేసావో, విజిట్ చేసిన తరువాత నువ్వు ఏదైతే విజిట్ చేసావో ఆ విజిట్ చేసిన ఎడ్జసెన్సీకి స్టార్టింగ్ వర్టెక్స్ ఉంది కదా, దాన్ని ఏం చేయమంటున్నాడు? క్యూలోంచి డిలీట్ చేసేయమంటున్నాడు. అంటే ఏని డిలీట్ చేసేయమంటున్నాడు. అంటే ఏ ఇప్పుడు డిలీట్ అయిపోయింది. నెక్స్ట్, విజిట్ ఆల్ ద ఎడ్జసెన్సీ వర్టెక్స్ ఆఫ్ డి విచ్ ఆర్ నాట్ విజిటెడ్. అమ్మ ఇది తెలుసు కదా, ఫ్రంట్. మీకు లాస్ట్ స్టెప్ లో చెప్పేటప్పుడు కూడా ఫ్రంట్ వర్టెక్స్ అని చెప్పాను. చూడండి ఇక్కడ, విజిట్ ఆల్ ద నాన్ విజిటెడ్ ఎడ్జసెన్సీ వర్టెక్స్ ఆఫ్ ద వర్టెక్స్ విచ్ ఈస్ ఎట్ ఫ్రంట్ ఆఫ్ ద క్యూ. ఓకేనా, ఫ్రంట్ ఆఫ్ ద క్యూ. ఫ్రంట్ రేరు తెలుసు కదా, మనం తీసుకున్న గ్రాఫ్ లో ఇది గ్రాఫ్ అయితే మనం తీసుకున్న క్యూలో ఇది ఏమవుతుంది? ఫ్రంట్ అవుతుంది, ఇది రేర్ అవుతుంది, అవునా? సో ఇప్పుడు చూడండి, సో ఏ ఆల్రెడీ ఏ ఫ్రంట్ వర్టెక్స్ కాబట్టి ఇందాక దానికి ఉన్న ఎడ్జసెన్సీస్ డిఈబి
ఎంటర్ చేసిన తర్వాత ఏం చేయమన్నాడు, ఫ్రంట్ లో ఉన్న వర్టెక్స్ ని డిలీట్ చేయమన్నాడు. సో ఏ కాబట్టి ఫ్రంట్ వర్టెక్స్ ఏ ని డిలీట్ చేసేసాను. తర్వాత విజిట్ ఆల్ ద ఎడ్జసెన్సీ వర్టెక్స్ ఆఫ్ డి విచ్ ఆర్ నాట్ విజిటెడ్. సో ఇక్కడ డిఈబి ఫ్రంట్ లో ఉన్న వర్టెక్స్ ఏంటి, డి కాబట్టి డికి అన్విజిటెడ్ వర్టెక్స్ ఏమన్నా ఉన్నాయా అంటే డికి ఎడ్జసెన్సీస్ ఏమన్నా ఉన్నాయా అని చూస్తాడు. డికి ఎడ్జసెన్సీస్ ఏంటి, ఏ ఈ, ఈ రెండు అన్విజిటెడ్ వర్టెసెసా ఆర్ నాన్ విజిటెడ్ వర్టెసెసా, కాదు కదా. డికి ఏమన్నా ఉన్నాయా అనేది చెక్ చేయాలి. లేవు కాబట్టి విచ్ ఆర్ నాట్ విజిటెడ్, దెర్ ఈజ్ నో వర్టెక్స్, లేదు కాబట్టి డిలీట్ డి ఫ్రమ్ ద క్యూ. ఇంకా డితో పని లేదు కాబట్టి డిని కూడా ఏం చేయమంటాడు, డిలీట్ చేసేయమంటాడు. అంటే డి వర్టెక్స్ కూడా డిలీట్ అయిపోయింది. నెక్స్ట్ ఫ్రంట్ ఏ వర్టెక్స్ ఉంది, ఈ ఉంది. సో కాబట్టి ఇప్పుడు ఈ వర్టెక్స్ విజిట్ ఆల్ ద ఎడ్జసెన్సీ వర్టెసెస్ ఆఫ్ ఈ విచ్ ఆర్ నాట్ విజిటెడ్. ఈ నుంచి విజిటెడ్ కాని వర్టెస్ ఏంటి, అసలు ఈ నుంచి ఏమేమి వర్టెసెస్ ఉన్నాయి, బి ఉంది, ఏ ఉంది, డి ఉంది, సి ఉంది, ఎఫ్ ఉంది. కానీ ఏ అనేది విజిట్ అయిపోయింది, బి అనేది విజిట్ చేసేసాం, మనం డి అనేది విజిట్ చేసేసాం. కాబట్టి ఇప్పుడు ఏం చేయమంటున్నాడు, ఈ నుంచి అన్విజిటెడ్ వర్టెస్ ఏంటివి, సి ఎఫ్, కాబట్టి వాటిని క్యూలోకి ఎంటర్ చేసుకోమంటున్నాడు. చూడండి సి కామా ఎఫ్ ని క్యూలో రాశాను. రాసిన తర్వాత ఇన్సర్ట్ న్యూలీ విజిటెడ్ వర్టిసెస్ ఇంటూ ద క్యూ అండ్ డిలీట్ ఈ ఫ్రమ్ ద క్యూ. సో ఎప్పుడైతే ఈ నుంచి ఇన్సర్ట్ చేశానో ఈ రెండింటిని క్యూలో ఉంచి ఇన్సర్ట్ అయిన వర్టెసెస్ ఉంచి దేని నుంచి అయితే అయినాయో ఆ ఫ్రంట్ ఉన్న వర్టెసెస్ ని డిలీట్ చేయమన్నాడు. ఏది ఉంది ఫ్రంట్, ఈ ఉంది కాబట్టి ఈని డిలీట్ చేసేసాం అనమాట. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఏం చేయమన్నాడు, ఫ్రంట్ ఉన్న వర్టిసెస్ కి ఎడ్జసెన్సీస్ ఉన్నాయేమో చూడమంటున్నాడు. ఫ్రంట్ ఉన్న వర్టిసెస్ ఏంటి, బి నుంచి అన్విజిటెడ్ వర్టిసెస్ ఏమన్నా ఉన్నాయా, అన్విజిటెడ్ వర్టిసెస్ చూడండి, వర్టిసెస్ ఉన్నాయి కానీ అన్విజిటెడ్. బికి ఉన్న సి విజిట్ చేసేసాం, ఈ విజిట్ చేసేసాం, ఏ విజిట్ చేసేసాం, కాబట్టి ఏమీ లేవు. కాబట్టి visit all adjacency vertices of B which are not visited. That means there is no vertex. లేదు కాబట్టి delete B from the Q. Q ను కూడా క్యూలో బిని కూడా డిలీట్ చేసేయమన్నాడు. సో క్యూలో బి కూడా డిలీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకేముంది, ఫ్రంట్ లో సి ఉంది కాబట్టి సి కి అన్విజిటెడ్, విజిట్ ఆల్ ద ఎడ్జసెన్సీ వర్టెక్స్ ఆఫ్ సి విచ్ ఆర్ నాట్ విజిటెడ్. ఏముంది, సి నుంచి అన్విజిటెడ్ వర్టెక్స్ జీ ఒకటే కాబట్టి జీని రైట్ చేశాను. నెక్స్ట్ ఇన్సర్ట్ న్యూలీ విజిటెడ్ వర్టెక్స్ ఇంటూ ద క్యూ అండ్ డిలీట్ సి ఫ్రమ్ ద క్యూ. ఎప్పుడైతే జీ రాసేసానో ఎవరిని డిలీట్ చేయమంటున్నాడు, ఫ్రంట్ లో ఉన్న వర్టిసెస్. ఫ్రంట్ ఏముంది, సీనే కాబట్టి సీని డిలీట్ చేసేసాను. నెక్స్ట్ విజిట్ ఆల్ ద ఎడ్జసెన్సీ వర్టెసెస్ ఆఫ్ ఎఫ్ విచ్ ఆర్ నాట్ విజిటెడ్. ఇప్పుడు ఫ్రంట్ లో ఉన్నది ఎఫ్ కాబట్టి ఎఫ్ కి నాన్ విజిటెడ్ వర్టెసెస్ ఏమన్నా ఉన్నాయా అనేది చూడమన్నాడు. ఉన్నాయా, లేవు, దెర్ ఈస్ నో వర్టెసెస్, లేవు కాబట్టి డిలీట్ ఎఫ్ ఫ్రమ్ ద క్యూ. క్యూలో ఎఫ్ ని కూడా డిలీట్ చేసేసాను. తర్వాత ఏముంది, ఇంకా ఫ్రంట్ లో జీ ఉంది. సో విజిట్ ఆల్ ద ఎడ్జసెన్సీ వర్టెక్స్ ఆఫ్ జీ విచ్ ఆర్ నాట్ విజిటెడ్. జీకి ఇంకా విజిట్ చేయని వర్టెసెస్ ఏమన్నా ఉన్నాయా చూడమన్నాడు. దెర్ ఈస్ నో వర్టెక్స్, ఉన్నాయా, జీ నుంచి లేవు కాబట్టి డిలీట్ జీ ఫ్రమ్ ద క్యూ. జీ నుంచి ఏ వర్టిసెస్ లేవు కాబట్టి జీని డిలీట్ చేసేయమని చెప్పాడు. సో ఇప్పుడు ఏమైంది, జీ కూడా డిలీట్ అయ్యేటప్పుడు క్యూ ఈజ్ ఎంటీ. ఇందాకేం చెప్పాను, క్యూ ఎంటీ అయ్యేటప్పటికి మనకి ఏం ఫామ్ అవుతుందని చెప్పాను, స్పానింగ్ ట్రీ ఫామ్ అవుతుందని చెప్పాను. చూడండి క్యూ బికమ్స్ ఎంటీ, సో స్టాప్ ద బిఎఫ్ఎస్ ప్రాసెస్. ఎప్పుడైతే క్యూ ఎంటీ అయిపోయిందో మనం బిఎఫ్ఎస్ ఏదైతే స్ట్రాటజీని ఫాలో అవుతున్నామో మూవ్ అవుతున్నామో దా ప్రాసెస్ ని ఆపేయాలి. స్టాప్ ద బిఎఫ్ఎస్ ప్రాసెస్. ఫైనల్ రిజల్ట్ ఏమొస్తుంది అంటే బిఎఫ్ఎస్ ఈజ్ ఏ ఫైనల్ రిజల్ట్ ఆఫ్ బిఎఫ్ఎస్ ఈజ్ ఏ స్పానింగ్ ట్రీ యాజ్ షోన్ బిలో. మనకి బిఎఫ్ఎస్ ద్వారా ఫామ్ అయిన స్పానింగ్ ట్రీ చూడండి, ఏ నుంచి సిజిఎఫ్. అర్థమైందా అమ్మా? సో ఇక్కడ ఉన్న వర్టిసెస్ అన్నిటికీ నేను మూవ్ అవ్వగలుగుతున్నానా లేదా? సో దీన్ని ఏమంటారు అంటే బర్త్ ఫస్ట్ సర్చ్. సో ఇప్పుడు ఇందాక లాస్ట్ వీడియోలో చెప్పిన ప్రకారం ఇక్కడ కూడా నేను ఏం చేస్తున్నాను అంటే మెటీరియల్లో ఉన్నది చెప్తున్నాను, అనదర్ది. ఇదేమో మెటీరియల్లో ఇప్పుడు చెప్పింది నేను ఈజీగా ఉంటుందని చెప్పానమ్మా. ఇప్పుడు మన మెటీరియల్లో ఉన్న అల్గరిథంని చెప్తాను, చూడండి. సో బర్త్ ఫస్ట్ సర్చ్ అంటే ఏం చెప్పాను, మనం తీసుకున్న గ్రాఫ్లో అన్ని వర్టెసెస్ని విజిట్ చేయాలి. సో ఆ విజిట్ చేసేటప్పుడు ఏం స్ట్రాటజీని ఫాలో అవుతాము అంటే క్యూ స్ట్రాటజీని, క్యూని యూస్ చేస్తూ మనం ట్రేస్ చేస్తూ బర్త్ ఫస్ట్ సర్చ్ని ఫాలో అవుతాం. అంటే మనం తీసుకున్న గ్రాఫ్లో అన్ని వర్టెక్స్ని విజిట్ చేస్తాను. సో అన్ని వర్టెక్స్ని విజిట్ చేసేటప్పుడు ఏ స్ట్రాటజీని ఫాలో అవుతాను అంటే క్యూ స్ట్రాటజీని ఫాలో అవుతూ బర్త్ ఫస్ట్
ఫస్ట్ సెర్చ్ ద్వారా అన్ని వర్టిసెస్ ని విజిట్ చేస్తాను. ఓకేనా? సో ఒక్కసారి మాట చూడండి. ఇట్ provides by visiting first all the vertices that are adjacent to the starting vertex, then all unvisited vertices to edges a path from it until all the vertices in the same connected components as the starting vertex are visited. సో ఇక్కడ ఏం చేస్తాను అంటే మనం తీసుకున్న అంటే గ్రాఫ్ లో ఒక వర్టెక్స్ ని విజిట్ చేసిన తర్వాత ఆ వర్టెక్స్ కున్న అన్విజిటెడ్ వర్టెక్స్ అన్నిటిని అట్ ఏ టైం మొత్తం అన్నిటిని విజిట్ చేసిన తర్వాత ఏదైతే స్టార్టింగ్ వర్టెక్స్ ఉందో దాన్ని డిలీట్ చేస్తూ అనదర్ వర్టెక్సెస్ ని విజిట్ చేసుకుంటూ వెళ్తాను. సో ఇది ఏ స్ట్రాటజీ ఫాలో అవుతుంది అంటే క్యూ స్ట్రాటజీని ఫాలో అవుతుంది. ఇట్ ఈస్ కన్వీనియంట్ టు యూజ్ ఎ క్యూ టు ట్రేస్ ద ఆపరేషన్ ఆఫ్ బర్త్ ఫస్ట్ సెర్చ్. సో బర్త్ ఫస్ట్ సెర్చ్ టెక్నిక్ ని అప్లై చేయడం కోసం నాకు క్యూ ద్వారా అయితే ఈజీగా ట్రేస్ చేయగలుగుతాను అని చెప్తాను. ద క్యూ ఈజ్ ఇనిషియలైజ్డ్ విత్ ట్రావర్సెస్ స్టార్టింగ్ వర్టెక్స్. సో క్యూలో మనం ఇనిషియలైజింగ్ స్టార్టింగ్ ఎలిమెంట్ నేమ్ పెట్టుకుంటాము అంటే మనం తీసుకున్న గ్రాఫ్ లో ఫస్ట్ స్టార్టింగ్ వర్టెక్స్ ఏదైతే ట్రావర్సింగ్ చేసామో దాన్ని ఇన్సర్ట్ చేసుకుంటామని చెప్తాడు. విచ్ ఈస్ మార్క్డ్ యాజ్ ఎ విజిటెడ్ ఆన్ ఈచ్ ఐటరేషన్. The algorithm identifies all unvisited vertices that are adjacent to the front vertex, mark them as visited and add them to the queue. After that the front vertex is removed from the క్యూ. సో ఇక్కడికి వచ్చేటప్పటికి మనం బర్త్ ఫస్ట్ సెర్చ్ ని దేని ద్వారా ట్రేస్ చేస్తాము అంటే క్యూని యూజ్ చేసుకుని క్యూ ఆపరేషన్స్ ద్వారా ట్రేస్ చేస్తాము. సో క్యూ స్ట్రాటజీ ప్రకారం క్యూని ఎలా తీసుకుంటాము అంటే డిఫైన్ చేస్తాము అంటే మనం తీసుకున్న గ్రాఫ్ లో ఎన్ని వర్టిసెస్ ఉన్నాయో అంత సైజ్ తో క్యూని డిఫైన్ చేస్తాము. డిఫైన్ చేసిన తర్వాత మనం గ్రాఫ్ లో ఏ వర్టెక్స్ ని అయితే స్టార్టింగ్ గా ట్రావర్సింగ్ చేస్తామో ఆ వర్టెక్స్ ని నోట్ మార్క్ చేసుకుని దాన్ని అది ఫస్ట్ ఐటరేషన్ గా తీసుకుంటాం. నెక్స్ట్ ఐటరేషన్ కి వచ్చేటప్పటికి ఆ వర్టెక్స్ నుంచి ఉన్న అన్విజిటెడ్ వర్టెక్సెస్ అన్ని అంటే ఎడ్జసెన్సీస్ ఆఫ్ దట్ వర్టెక్స్ ఏదైతే ఉన్నాయో అవన్నిటిని ఇన్సర్ట్ చేసి స్టార్టింగ్ గా ఉన్న ఫ్రంట్ వర్టెక్స్ ఏం చేస్తాము అంటే డిలీట్ చేసేస్తాం. దట్ మీన్స్ రిమూవ్ చేసేస్తాం. తర్వాత ఫ్రంట్ లో ఉన్న వర్టెక్స్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో ఆ వర్టెక్స్ ఏదైతే ఉంటుందో దానికి ఉన్న ఎడ్జసెన్సీస్ మళ్ళీ ఇన్సర్ట్ చేస్తాము. ఫ్రంట్ లో ఉన్న వర్టెక్స్ ని రిమూవ్ చేస్తాము. అలా ఫాలో అవుతూ క్యూ స్ట్రాటజీని ఫాలో అవుతూ బర్త్ ఫస్ట్ సెర్చ్ ద్వారా మనం స్పానింగ్ ట్రీని ఫామ్ చేస్తాము అని చెప్తాడు. సో ఇప్పుడు చూడండి అల్గోరిథం చూడండి. సో algorithm BFS. So implementing a BFS or birth first search traversing of a given graph. సో మనం BFS ని యూస్ చేసి ఒక గ్రాఫ్ ట్రావర్సింగ్ అనేది చేస్తాం. సో ఇన్పుట్ ఏంటి అంటే గ్రాఫ్ G ఈక్వల్ టు V కామా E. సో మనం తీసుకున్న గ్రాఫ్ ని వర్టిసెస్ కామా ఎడ్జెస్ అంటాం కాబట్టి V కామా E. అవుట్పుట్ ఏమొస్తుందంటే గ్రాఫ్ G విత్ ఇట్ వర్టిసెస్ మార్క్డ్ విత్ కాన్సిక్యూటివ్ ఇంటిజర్స్ ఇన్ ద ఆర్డర్ they have been first encountered by the BFS traversal. ఇక్కడ కూడా లాస్ట్ కి వచ్చేటప్పటికి ఏమొస్తుంది అంటే గ్రాఫ్ లో ఉన్న వర్టిసెస్ అన్ని ఉంటాయి. దాన్ని మార్క్ విత్ కాన్సిక్యూటివ్ ఇంటిజర్ ఒక్కొక్క వర్టెక్స్ కి విజిట్ అయిన ప్రతి వర్టెక్స్ కి 1 2 3 4 5 అని మార్కింగ్ నెంబరింగ్ అనేది ఇచ్చుకుంటూ వెళ్తాము. సో మనకున్న గ్రాఫ్ లో అన్ని వర్టెసెస్ విత్ మార్కింగ్ తో మనకి అవుట్పుట్ అనేది ప్రెజెంట్ అవుతుంది అని చెప్తాడు. సో ఫస్ట్ అందుకోసం ముందు మనం 1 2 3 4 ఇంటిజర్స్ ఇవ్వాలి అంటే ముందు ఏం చేసుకోవాలి ఆ గ్రాఫ్ లో ఉన్న ప్రతి వర్టెక్స్ కి ఏం చేయాలి 0 తో ఇనిషియలైజ్ చేయాలి. కాబట్టి మార్క్ ఈచ్ వర్టెక్స్ ఇన్ V విత్ 0 యాజ్ ఏ మార్క్ ఆఫ్ బీయింగ్ అన్విజిటెడ్. సో మనం విజిట్ చేసే ముందు ఎక్కడి నుంచి విజిట్ చేయాలి స్టార్టింగ్ వర్టెక్స్ ఏం తీసుకోవాలి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి ఇది విజిట్ అయిందా లేదా అని తెలియటం కోసం మనం 1 2 3 ఇస్తాం. ఓకేనా? సో అసలు విజిట్ అవ్వలేదు అని తెలియటం కోసం ముందు ఏం చేయమన్నాడు గ్రాఫ్ లో ఉన్న అన్ని వర్టిసెస్ క్యాపిటల్ V అంటే ఇందాక కూడా చెప్పాను టోటల్ వర్టిసెస్ ఆఫ్ ఏ గ్రాఫ్ అని. సో అన్ని వర్టిసెస్ కి ఏం చేయమంటున్నాడు 0 తో మార్క్ చేసుకోమని చెప్తున్నాడు. ఓకేనా? అలాగే కౌంట్ అనే వేరియబుల్ తీసుకోమన్నాడు. కౌంట్ ని 0 తో ఇనిషియలైజ్ చేసుకోమన్నాడు. కౌంట్ ఎందుకో చెప్పాను కదా ఒక వర్టెక్స్ తర్వాత ఒక వర్టెక్స్ ఒక తర్వాత ఒక వర్టెక్స్ మనం మూవ్ అవుతున్నప్పుడు ఒకటి అయినాక నెక్స్ట్ వర్టెక్స్ కి వెళ్తున్నాము 1 2 3 అనేది చెప్పడం కోసం కౌంట్ అనే వేరియబుల్ కావాలి కాబట్టి కౌంట్ అనే వేరియబుల్ ని తీసుకున్నాను. సో స్టార్టింగ్ దాన్ని కూడా దేంతో ఇనిషియలైజ్ చేశాను అంటే 0 తో. సో ఇప్పుడు నేనేం చేశాను గ్రాఫ్ తీసుకున్నాను గ్రాఫ్ లో ఉన్న అన్ని వర్టెక్స్ కి 0 తో ఇనిషియలైజ్ చేశాను. కౌంట్ అనే వేరియబుల్ తీసుకున్నాను కౌంట్ ను కూడా ఏం చేశాను అంటే 0 తో ఇనిషియలైజ్ చేశాను. నెక్స్ట్ ఫర్ ఈచ్ వర్టెక్స్ V ఇన్ క్యాపిటల్ V do అమ్మ ఇక్కడ స్మాల్ v అంటే ABCD అని తీసుకుంటే A is the small vertex V అవుతుంది. క్యాపిటల్ V అంటే టోటల్ వర్టిసెస్ ఆఫ్ ఎ గ్రాఫ్
సో చూడండి ఇక్కడ ఇచ్చాను, సేమ్ గ్రాఫ్ తీసుకున్నా, ఇందాక తీసుకున్నట్టు ఇక్కడ కూడా సేమ్ గ్రాఫ్ తీసుకున్నాను. సో ABCDEFG ఈ మొత్తం క్యాపిటల్ V అవుతాయి. ఇప్పుడు ఈ V అంటే స్మాల్ v అంటే నేను ఏదైతే విజిట్ చేస్తున్నానో ఆ వర్టెక్స్ స్మాల్ v అవుతుంది. అంటే A అవ్వచ్చు, B అవ్వచ్చు, C అవ్వచ్చు, ఏదో ఒకటి అవ్వచ్చు. సో ఇప్పుడు ముందు వీటన్నిటిని దేంతో మార్క్ చేశాను అంటే 0తో మార్క్ చేసినట్టు. ఓకే, సో ఫర్ ఈచ్ వర్టెక్స్ V in V do if V is marked with 0. ఇప్పుడు వరకు నేను ఏమి విజిట్ చేయలేదు కాబట్టి అన్ని దేంతో మార్క్ అయి ఉన్నాయి, 0తోనే మార్క్ ఉన్నాయి. BFS ఆఫ్ V అంటే ఎక్కడికి వచ్చేస్తాను, ఇక్కడికి వచ్చేస్తాను. సో అక్కడికి వెళ్లే ముందు ఏం జరుగుతుంది, విజిట్ all the universal vertices connected to a vertex V and assign them the number in the order they visited. సో BFS ఆఫ్ V లో ఏం జరుగుతుంది అంటే కనుక, BFS ఆఫ్ V అన్నాను కదా, ఇక్కడికి వస్తుంది కదా, ఏం జరుగుతుంది అంటే ఉన్న వర్టిసెస్ అన్ని యూనివర్సల్ వర్టిసెస్ అన్నిటిని విజిట్ చేసుకుంటూ వెళ్తాను, విజిట్ అయిన వర్టెక్స్ కి నెంబరింగ్ ఇచ్చుకుంటూ వెళ్తాను అని చెప్తున్నాడు. సో కౌంట్ ఇందాక చెప్పాను, కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1. కౌంట్ ఎంత ఉంది, 0 + 1 1 అవుతుంది. మార్క్ V విత్ కౌంట్ అండ్ ఇనిషియలైజ్ ఏ క్యూ విత్ V. సో ఏం చేయమంటున్నాడు, V విత్ కౌంట్ అంటే ఫస్ట్ వర్టెక్స్ ఏదైతే ఉందో దాన్ని 1తో మార్క్ చేసుకోండి. తర్వాత అండ్ ఇనిషియలైజ్ ఏ క్యూ విత్ V, క్యూలోకి Vని పెట్టుకోమంటున్నాడు. అంటే ఏంటి, A అనే వర్టెక్స్ ని క్యూలో పెట్టుకోమంటాడు. వైల్ ద క్యూ ఈజ్ నాట్ ఎంప్టీ. సో క్యూ అనేది నాట్ ఎంప్టీ అయితే కనుక 2. ఎప్పుడైతే దీన్ని ఇనిషియల్ విత్ V ఏతో ఇనిషియలైజ్ చేశానో క్యూ అనేది ఏమవుతుంది, నాట్ ఎంప్టీ అవుతుంది కదా, అవుతుందా అవుదా, కాబట్టి డూ. సో ఇప్పుడు A అనేది ఇన్సర్ట్ అయింది కాబట్టి క్యూ నాట్ ఎంప్టీ కాబట్టి డూ ఇది జరగమన్నాను. ఇక్కడ ఏం చేస్తున్నాను, ఫర్ ఈచ్ వర్టెక్స్ W in V adjacent to the front vertex V do. ఓకేనమ్మా. సో ఇక్కడ చూడండి, ఫర్ ఈచ్ వర్టెక్స్, ఫర్ లూప్ ఇక్కడ, ఫర్ ఈచ్ వర్టెక్స్ W in V. సో ఇప్పుడు W in V ఇక్కడ ఏంటి, టోటల్ వర్టెక్సెస్ adjacency to the front vertex of V. W in adjacent అంటే ఈ వర్టెక్స్ A, ఇది A అయితే మిగిలిన ఈచ్ వర్టెక్స్ W in V, గ్రాఫ్ లో ఉన్న W అంటే ఏం చెప్తాను, adjacency of the vertex V. ఏకి adjacencies ఏంటి, B, D, E. ఈ 3 క్యాపిటల్ V లోయే కదా, అంటే వర్టిసెస్ ఆఫ్ ఏ గ్రాఫే కదా. అయితే కనుక WI అవన్నీ 0తో మార్క్ అయ్యి ఉంటాయి. తర్వాత చూడండి, ఇఫ్ W ఈజ్ మార్క్డ్ విత్ 0, ఎస్ D 0తోనే మార్క్ అయింది, E 0తో మార్క్ అయింది, B కూడా 0తోనే మార్క్ అయ్యి ఉంది. ఈ 3 0తోనే మార్క్ అయ్యి ఉంటే అంటే అన్విజిటెడ్ వర్టెక్స్ అన్ని 0 అని చెప్పుకున్నాం కదా. ఏ ఒక్కటే విజిటెడ్ కాబట్టి ఏకి ఏమైంది, 1 ఉంది. మిగిలిన 3 జీరోస్ కాబట్టి అన్విజిటెడ్ కాబట్టి W is marked with 0 కాబట్టి అప్పుడు ఏమన్నాడు, కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1 మార్క్ W విత్ కౌంట్. సో ఈ మూడింటికి ఏం చేయమంటున్నాడు, ఈ 3 Wసే కాబట్టి ఈ మూడింటికి ఏం చేయమంటున్నాడు, కౌంటింగ్ ఇమ్మంటున్నాడు. అంటే కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1. ఆల్రెడీ కౌంట్ ఎంత ఉంది, 1 ఉంది. 1 + 1 మార్క్ W విత్ కౌంట్ అంటే ఇక్కడ 1 ఇక్కడ 2 ఇమ్మన్నాడు. తర్వాత యాడ్ W టు ద క్యూ, Bని క్యూలోకి యాడ్ చేయమన్నాడు. మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఇది. ఫర్ లూప్ అనేది ఇక్కడ ఎన్ని 3 ఉన్నాయి కాబట్టి 3 టైమ్స్ రిపీట్ అవుతుంది ఇది. చూడు ఇక్కడ, ఫర్ ఈచ్ వర్టెక్స్ W in V అంటే క్యాపిటల్ V అంటే టోటల్ వర్టిసెస్ ఆఫ్ ఏ గ్రాఫ్, W అనేది ఇన్ V, B అనేది క్యాపిటల్ V లోదే, అది కూడా adjacency టు ద ఫ్రంట్ వర్టెక్స్ ఆఫ్ V. స్మాల్ v A యొక్క వర్టెసెస్ adjacencyయా కాదా, adjacency A గ్రాఫ్ లోదే కాబట్టి Bని కాబట్టి కౌంట్ చేయమన్నాడు. W ఈజ్ మార్క్డ్ విత్ 0, ఎస్ 0తోనే మార్క్ అయి ఉంది కాబట్టి కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1 1 + 1 2. ఇక్కడ 2 మార్క్ చేసి W విత్ 2 మార్క్ చేసి యాడ్ W టు ద క్యూ, క్యూలోకి వేసుకోమన్నాడు, ఇన్సర్ట్ చేయమన్నాడు. అంటే A, B ఇప్పుడు క్యూలో ఉన్నట్టు, A ఫ్రంట్ ఉంది, నెక్స్ట్ B వచ్చింది, నెక్స్ట్ ఏముంది చూడండి E. అప్పుడు బయటకు వచ్చాను, ఇక్కడ ఏం ఈ లూప్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, ఈ లూప్ క్లోజ్ అయినాక అవుతుంది. మళ్ళీ ఇక్కడికే వస్తాను, W in V, E అనేది W in V అని అడుగుతున్నా. ఎస్ E అనేది adjacency ఆఫ్ Aనే కాబట్టి ఎస్ రైట్ కాబట్టి మళ్ళీ ఏం చేయమన్నా, W ఈజ్ మార్క్డ్ విత్ 0, ఎస్ E అనేది 0తోనే మార్క్ అయ్యి ఉంది కాబట్టి కౌంట్ ప్లస్ 1 2 + 1 3 అనేది దీనికి ఇన్సర్ట్ చేశాను. ఓకేనా, నెక్స్ట్ 3 ఇచ్చాను. నెక్స్ట్ 3 ఇచ్చిన తర్వాత యాడ్ W టు ద క్యూ, ఈని క్యూలోకి ఇన్సర్ట్ చేశాను. నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తాను, ఇక్కడికే వస్తాను, లూప్లోకి వస్తా. మళ్ళీ W in విత్, ఎస్ D ఈజ్ ద adjacency ఆఫ్ A కరెక్టే కాబట్టి ఇది 0తో మార్క్ అయి ఉంది కాబట్టి కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1 3 + 1 4 అవుతుంది. అవునా, సో 4 అవుతుంది కాబట్టి ఇక్కడ 4 నెంబర్ ఇచ్చి Dని కూడా క్యూలోకి ఇన్సర్ట్ చేస్తాను. సో ఇప్పుడు A, B,
ED లేదా ADEB ఎలా అయినా ఇన్సర్ట్ అవ్వచ్చు. DEB ఎలా అయినా. ఓకే, సో ఇప్పుడు యాడ్ W ఇన్ క్యూ. సో దీన్ని కూడా క్యూలోకి ఇన్సర్ట్ చేశాను. సో అయిపోయింది కదా ఇక్కడ లూప్. అయిపోయిందా లేదా? ఇప్పుడు నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయా? ఏకి ఎడ్జసెన్సీస్ ఇంకేమైనా ఉన్నాయా? లేవు కదా. BDE మూడింటిని ఇన్సర్ట్ చేసేసాను కాబట్టి ఇప్పుడు ఇక్కడికి వస్తా. రిమూవ్ వర్టెక్స్ V ఫ్రమ్ ద క్యూ ఫ్రమ్ ద ఫ్రంట్ ఆఫ్ ద క్యూ. ఫ్రంట్ ఆఫ్ ద క్యూలో ఏముంది? ఏ ఉంది కాబట్టి ఏని రిమూవ్ చేసేయమంటున్నాడు. అంటే ఏని రిమూవ్ చేసేసాను. ఇప్పుడు ఏం మిగులుతాయి? BED మిగులుతాయి. అవునా? సో ఇప్పుడు రిమూవ్ వర్టెక్స్ ఫ్రమ్ ద ఫ్రంట్ ఆఫ్ ద క్యూ. ఏ డిలీట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ B ఉంది, E ఉంది, D ఉంది. మళ్ళీ సేమ్. నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తుంది? ఇది లూప్ అయిపోయింది కాబట్టి మళ్ళీ పైకి వెళ్తుంది కదా. వైల్ లూప్ కదా, చూడండి ఇక్కడ వైల్ అని ఉంది. వైల్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? లూప్ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు దీంట్లోనే ఉంటుంది వైల్లో. ఇప్పుడు మళ్ళీ వైల్ కాదు కదా, ఇంకా వర్టిసెస్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఇక్కడికి వస్తాను. నెక్స్ట్ ఫ్రంట్ లో B ఇన్సర్ట్ చేశాను కాబట్టి నేను ఇందాక ఎగ్జాంపుల్లోనే D ఇన్సర్ట్ అయింది. ఇప్పుడు నేను మీకు చెప్పేటప్పుడు B చెప్పాను కాబట్టి Bకి ఎడ్జసెన్సీస్ ఏంటి? EC. ఈ ఆల్రెడీ అయిపోయింది కదా, విజిట్ చేయింది వర్టిసెస్. ఈ C ఒక్కటే కాబట్టి ఏం చేస్తుంది? సికి 0తోనే మార్క్ అయ్యి ఉంది కాబట్టి ఆల్రెడీ 1 2 3 4 కాబట్టి దీనికి 5 కౌంట్ ఇచ్చి ఈ సిని క్యూలోకి యాడ్ చేసి ఏమవుతుంది? ఫ్రంట్ లో ఉన్న అయిపోతుంది, ఇక్కడికి యాడ్ చేస్తుంది. తర్వాత లూప్ ఇంకా ఏమీ లేవు కాబట్టి ఇక్కడికి వచ్చి బిని రిమూవ్ చేసేస్తుంది. నెక్స్ట్ ఏంటి? ఇందాక B తర్వాత E పాస్ చేశాను. ఈకి ఏమైనా ఎడ్జసెన్సీస్ ఉన్నాయా? ఉన్నాయి. C ఉంది, F ఉంది. కానీ C ఆల్రెడీ ఇన్సర్ట్ అయిపోయింది, F ఇన్సర్ట్ అవ్వలేదు కాబట్టి Fకి ఏం చేస్తుంది? ఇక్కడ 5 తర్వాత దీనికి 6 కౌంట్ ఇచ్చి 6 అనే కౌంట్ దీనికి ఇన్సర్ట్ చేసి తర్వాత ఈ Fని ఏం చేస్తుంది? క్యూలోకి ఇన్సర్ట్ చేస్తుంది. క్యూలోకి ఇన్సర్ట్ చేసిన తర్వాత యాడ్ W2 అంటే క్యూ ఇన్సర్ట్ అవుతుంది. అయిన తర్వాత ఏమవుతుంది? ఇంకా లూప్ ఉందా? ఇంకా ఈకి ఏమన్నా ఉన్నాయా? లేవు కాబట్టి బయటకు వస్తుంది. రిమూవ్ V ఫ్రమ్ ద క్యూ అంటే ఈ అనేది రిమూవ్ అయిపోతుంది. నెక్స్ట్ ఫ్రంట్ లో ఏముంది? D ఉంది. Dకి ఏమన్నా ఎడ్జసెన్సీస్ ఉన్నాయా? లేదు కాబట్టి ఈ లూప్ లోకి వెళ్ళదు. రిమూవ్ వర్టెక్స్ ఫ్రమ్ ద క్యూ అంటుంది. D రిమూవ్ అయిపోతుంది. నెక్స్ట్ వర్టెక్స్ ఏంటి? ఫ్రంట్ లో నెక్స్ట్ క్యూలో ఉన్న ఎలిమెంట్ ఏంటి? ఫ్రంట్ లో C ఉంటుంది కాబట్టి Cకి ఎడ్జసెన్సీస్ ఏంటి? F G. F ఆల్రెడీ ఇన్సర్ట్ అయిపోయి ఉంది కాబట్టి G కాబట్టి Gకి మార్క్ 7 అనే మార్కింగ్ ఇచ్చి క్యూలోకి ఎంటర్ చేస్తుంది. క్యూలోకి ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇంకా ఎలిమెంట్స్ ఏమీ లేవు కాబట్టి రిమూవ్ వర్టెక్స్ ఫ్రమ్ ద క్యూ. C అనేది కూడా రిమూవ్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇంకేం మిగులుతాయి? E F G. నెక్స్ట్ ఇప్పుడు E అనేది ఫ్రంట్ లో ఉంది కాబట్టి E కూడా అయిపోయింది కాబట్టి F అనేది ఫ్రంట్ లో ఉంది కాబట్టి Fని ఏం చేస్తుంది? Fకి ఏమి ఎలిమెంట్స్ లేవు కాబట్టి అంటే ఆల్రెడీ ఉన్న G కూడా ఇన్సర్ట్ అయిపోయింది కాబట్టి Fని డిలీట్ చేస్తుంది. సో నెక్స్ట్ F తర్వాత ఏముంది? G ఉంది. G కూడా ఏమవుతుంది? Gకి ఏమి ఎడ్జసెన్సీస్ లేవు కాబట్టి రిమూవ్ G ఫ్రమ్ ద క్యూ. Gని కూడా క్యూలోంచి డిలీట్ చేసేస్తుంది. సో క్యూలో ఇప్పుడు ఏమన్నా ఎలిమెంట్స్ ఉన్నాయా? ఎంటీగా ఉంది కాబట్టి సో మనకి ఏం ఫామ్ అవుతుంది? ఇలా మనకి స్పానింగ్ ట్రీ ఫామ్ అవుతుంది బై యూజింగ్ బర్త్ ఫస్ట్ సర్చ్. ఓకేనమ్మా. సో సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుని నేను మీకు 2 మోడల్స్ చెప్పాను. సో ఈ 2 మోడల్స్లో మీకు ఏది ఈజీగా అనిపిస్తే అది చదువుకోండి, అది ఎగ్జామ్లో ప్రజెంట్ చేయండి. ఓకేనా? ఈ అల్గరిథం మీ మెటీరియల్లో ఉందని చెప్పాను, బట్ మీరు గో ఫర్ ఫస్ట్ ఎగ్జాంపుల్ అల్గరిథం ప్రకారం నేను స్టెప్ బై స్టెప్ అల్గరిథం చెప్పి ట్రేస్ అవుట్ చేశాను కదా, దాన్ని ఫాలో అవ్వండి. ఓకే గర్ల్స్, థ్యాంక్ యూ.